హలో హాయ్, వెల్కమ్ టు నా క్యాల్కులేషన్. ఇవాళ మ్యాట్రిక్స్లోని 3D ఎక్సర్సైజ్లో థర్డ్ రౌండ్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఏమంటున్నాడు? షో దట్ ఇది దీని డెట్ వాల్యూ ఇది అని చూపించమంటున్నాడు. అవునా? ఒకసారి చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకొని చేద్దాము. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు a plus b plus 2c a b. c equal to b plus c plus 2a b c a c plus a plus 2b. ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ c1కి దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ చూడండి 2c ఉంది. ఏకి ఏ యాడ్ అయితే 2a అయితే, బికి బి యాడ్ అయితే 2b అయితే. అవునా? ఒకసారి చూడండి, ఏమంటున్నాము? c1 టైమ్స్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 ఏమవుతుంది? a ప్లస్ బి ప్లస్ 2c. దీనికి ఇది ఇది యాడ్ చేస్తున్నాం అంటే a ప్లస్ బి. అంతేనా? a బి సి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2a. ఇక్కడ యాజ్ టీజ్ 2a బి సి ప్లస్ a ప్లస్ సి ప్లస్ a ప్లస్ 2b. ఈ కాలంకి ఈ 2 కాలమ్స్ని యాడ్ చేసాము ఇక్కడ. అంతేనా? a సి ప్లస్ a ప్లస్ 2b ఇలా వచ్చింది. ఏమవుతుంది? ఇక్కడ మొత్తం 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 2a 2b అండ్ 2c. a b 2a 2b 2c అండ్ b ప్లస్ c ప్లస్ 2a b. అంతేనా? ఇక్కడ కూడా అంతే కదా, 2c a b. ఇక చూడండి, 2a 2b 2c కామన్గా ఉంది కదా, కామన్ చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c. ఇదంతా కామన్ వచ్చేసింది. ఏముండిద్ది? 1a b. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, 1b ప్లస్ c ప్లస్ 2a. అంతేనా? ఇక్కడ b ఉండిద్ది. ఇక్కడ ఏముండిద్ది? 1a b. అంతేనా? సారీ, b కాదు కదా, ఈ తరం కదా, c ప్లస్ a ప్లస్ 2b ఇలాగా. ఓకేనా? ఇక్కడ కూడా చేంజ్ అయింది, c ప్లస్ a ప్లస్ 2b. ఓకేనా? ఇలాగ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ తరం మొత్తం 1 1 1 అంటే ఈ కాలం మొత్తం 1 1 వచ్చింది. మనము R1లోంచి R2ని R2లోంచి R3ని సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఏమవుతుంది? a ప్లస్ b ప్లస్ c. చూడండి, ఇక్కడ రాసుకోండి, R1 టైమ్స్ టు R1 మైనస్ R2. ఓకేనా? అలాగే R2 టైమ్స్ టు R2 మైనస్ R3 ఇలా చేయండి. ఏమవుతుంది? వన్ మైనస్ 1 a మైనస్ b ప్లస్ c ప్లస్ 2a. ఏమవుతుంది? b మైనస్ b ఇలా అవుతుంది. నెక్స్ట్ 1 మైనస్ 1 b ప్లస్ c ప్లస్ 2a మైనస్ a b మైనస్ c ప్లస్ a ప్లస్ 2b 1a c a ప్లస్ 2b. ఓకేనా? ఇలా వచ్చింది. ఓకేనా? ఇలా వచ్చింది. ఏమవుతుంది? ఇక్కడ 0. ఈ -1కి అప్లై చేస్తే a -2a అవుతుందా?
అప్పుడు ఏమవుతుంది మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ ఏ అవుతుంది. అంతేనా? ఇక చూడండి ఏ మైనస్ బి మైనస్ సి మైనస్ 2a, ఏ మైనస్ 2a ఏమవుతుంది మైనస్ ఏ కదా, నేను ఈ మైనస్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, అదే డైరెక్ట్గా వేసాను అనమాట. ఇక్కడ బి మైనస్ బి ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ ఇది 0. ఇక్కడ చూడండి బి ప్లస్ సి ప్లస్ ఏ, ఇక్కడ కూడా సేమ్ ఇలాగే బి మైనస్ సి మైనస్ ఏ మైనస్ 2b. అంతేనా? మైనస్ లాంగ్ అప్లై చేస్తే ఏమవుతుంది మైనస్ సి మైనస్ ఏ మైనస్ బి, మైనస్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. అవునా? అలాగే మైనస్ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి. రిమైనింగ్ పార్ట్ ఏంటి 1a సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఓకేనా? ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీయండి రెండిట్లో నుంచి. ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుంది రిమైనింగ్ 0 మైనస్ 1 0 0 1 మైనస్ 1 1a సి ప్లస్ ఏ ప్లస్ 2b. అంతేనా? ఇప్పుడు దీనికి డెట్ కనుక్కోండి. ఏమవుతుంది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది 3 టైమ్స్ ఉంది కదా, అంటే క్యూబ్, 3 టైమ్స్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి క్యూబ్. ఓకేనా? ఇప్పుడు దీనికి డెట్ కనుక్కోండి. 0తో 0 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. ఏమవుతుంది మైనస్ 1 1 సి ప్లస్ ఏ ప్లస్ 2b. ఇక్కడ ఈ టర్మ్ ఎట్లా వచ్చిందో అర్థమైందా? దీనికి డెట్ కనుక్కుంటున్నాం. ఏది చూస్తూ ఉండండి. ఏమవుతుంది ఇది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. అవునా? ఇప్పుడు దీనికి డెట్ కనుక్కుంటున్నాం 0తో. ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. 1 మైనస్ 1 ఏ ప్లస్ సి ప్లస్ ఏ 2b. అంతేనా? మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ 1. అంతేనా? ఇప్పుడు ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. 0 మైనస్ 1 1 సి ప్లస్ ఏ ప్లస్ 2b. మళ్ళీ 0తో ఈ రోని ఈ కాలంని వదిలేసేయండి. 0 1 1 ఏ. అంతేనా? ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఇదే కదా మిగిలేది, అదే ఇందాక నేను డైరెక్ట్గా వేసాను అనమాట. ఏం చేద్దాము, ఇద్దరు వేసేయండి. ఓకేనా? ఏమైంది ఇక్కడ ఈ టర్మ్ 0 అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ ఏంటిది 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు 1 ఇంటూ 0 ఇంటూ ఇది 0 1 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1. అంతేనా? డెట్ వాల్యూ ఏబిసిడి ఏమవుతుంది ఫార్ములా ఏడి మైనస్ బీసీ. అంతేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి 0 ఇంటూ ఇది 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ 1 ఏమవుతుంది మైనస్ 1 కదా, అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 కదా, అదే అన్నమాట ఇక్కడ రాసింది. ఓకేనా? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ 1 ఏమవుతుంది 2 ప్లస్ ఏ ప్లస్ సి హోల్ క్యూబ్. ఓకేనా? ఇదే కదా ఆర్హెచ్ఎస్. ఏం చేసాము, ఇచ్చిన ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. ఎల్హెచ్ఎస్లో C1కి C1 ప్లస్ C2 ప్లస్ C3 చేసాము, అంటే ఇవన్నీ యాడ్ చేసాం. ఈ కాలంకి ఈ కాలంని యాడ్ చేసాం. ఇక్కడ ఏమొచ్చింది 2a 2 ప్లస్ 2b ప్లస్ 2c అనేది కామన్గా ఉంటే కామన్ తీసాం. అంతేనా?
ఇప్పుడు ఎంత అవుతుంది? కామన్ తీస్తే ఈ ఏరియా మొత్తం, ఈ కాలం మొత్తం 1 1 అవుతుందా? 1 1 అయింది. ఇప్పుడు మనం ఏం చేసాం? R1ని R1లోంచి R2 తీసేసాం, R2లోంచి R3ని సబ్ట్రాక్ట్ చేసాం అనమాట. ఇంతే కదా, ఇలా వచ్చింది. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ టర్మ్స్ వచ్చినాయి. ఈ టర్మ్స్లోంచి A ప్లస్ B ప్లస్ Cని కామన్ తీసాం. పైన రోలో ఉంది, కింద రోలో ఉంది, అంటే 2 టైమ్స్ వస్తుంది. అదే కదా ఇక్కడ రాస్తుంది. కామన్ తీస్తే ఆ ఏరియా మొత్తం 1 1 1 అయిపోయింది. ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఇక్కడ 3 టైమ్స్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ వచ్చింది. దీనికి డెట్ వాల్యూ కనుక్కుంటున్నాం. దీనికి డెట్ వాల్యూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా? ప్లస్ 1 అయిపోయింది. ఇక ఇక్కడ చూడండి, 0 ఇంటూ ఇది 0, 1 ఇంటూ -1 ఏమవుతుంది? ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? అదే రాస్తాం. A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ ఇంటూ 1 అంటే ఏమవుతుంది? ఇదే కదా వచ్చేది. ఇది RHS. చూడండి, ఈజీగా ఉంది. ఒక్కసారి LHSని అబ్జర్వ్ చేసుకుంటా, LHSని తీసుకొని RHSని అబ్జర్వ్ చేసుకుంటా రావటం అనమాట. ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏమైనా ఇచ్చాడు? ఈ డెట్ వాల్యూ ఈక్వల్ టు ఈ డెట్ వాల్యూ ఈక్వల్ టు ఇది అని చూస్తున్నాం. అంటే ఫస్ట్ ఏం చేస్తాం? ఇది ఈక్వల్ టు ఇది అని, తర్వాత ఏం చేస్తాం? ఇది ఈక్వల్ టు ఇది అని చూపిస్తాం. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా ఈ మొత్తం ఈక్వల్ అయిపోతాయి. ఇక ఇది A ఈక్వల్ టు B అంటాం, B ఈక్వల్ టు C అంటాం. ఆటోమేటిక్గా A ఈక్వల్ టు B ఈక్వల్ టు C అని రాసుకోవచ్చు కదా, అలాగన్నమాట. ఓకేనా? కేస్ 1 ఏం తీసుకుందాం? A B C B C A C A B ఇది తీసుకుందాం. దీనికి డెట్ వాల్యూ కనుక్కుందాం. ఏం తీసుకుందాం? A ఇంటూ CA AB అంతేనా? ఈ రోని ఈ కాలంని వదిలేస్తే రిమైనింగ్ ఇది. B ఇంటూ ఈ రోని ఈ కాలంని వదిలేస్తాం. ఏమవుతుంది అప్పుడు? B A C B. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి C ఇంటూ B C C A ఇలా అనమాట. డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది? A ఇంటూ CB మైనస్ A స్క్వేర్, B ఇంటూ B స్క్వేర్ మైనస్ AC, C ఇంటూ AB మైనస్ C స్క్వేర్. అంతేనా? ఏని లాన్కి అప్లై చేయండి. ABC మైనస్ A క్యూబ్, B స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ABC. మళ్ళీ దీని లాన్కి అప్లై చేయండి. ABC మైనస్ C క్యూబ్. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 3ABC వచ్చింది. 3ABC మైనస్ A క్యూబ్, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ మైనస్ C క్యూబ్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నుంచి మైనస్ కామన్ చేయండి. A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ C క్యూబ్ మైనస్ 3ABC ఏమొచ్చింది? దీని డెట్ వాల్యూ ABC BCA CAB. దీని డెట్ వాల్యూ ఇది వచ్చింది. ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది? ABC BCA CAB squaring on both sides. Minus of A cube plus B cube plus C cube minus 3ABC whole square చేద్దాం. ఓకేనా? హోల్ స్క్వేర్ చేస్తే ఏమైంది? మైనస్కి హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. A cube plus B cube plus C cube మైనస్ 3ABC. ఓకేనా? ఇది స్క్వేర్ ఈక్వల్ టు ఇది. కేస్ 1 ప్రూవ్, ఇది వచ్చింది. ఇప్పుడు కేస్ 2 మళ్ళీ ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేస్తాం. ఏమవుతుంది? ABC BCA CAB హోల్ స్క్వేర్ కదా. దీన్ని ఎలా రాసుకుందాం? ABC BCA CAB ఇంటూ ఇలా రాసుకోవచ్చా? ఇలా రాసుకోవచ్చా? దీని స్క్వేర్ని ఇలా డివైడ్ చేసి రాస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఏ స్క్వేర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ సి స్క్వేర్ ఉంది. మన దాంట్లో కింద రోలో సి ఉంది, పైన బి ఉంది. దీని కిందికి పైకి చేద్దాము. అప్పుడు దీనికోసం కేవలం ఇక్కడ సి స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాం, ఇది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ 2 రోస్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలిమెంట్ సి స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ మనకు బి స్క్వేర్ ఉంది. ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ సి ఉంది. మనం ఉల్టా చేసాం, కిందకి బి వస్తుంది, పైకి సి వస్తుంది. అవునా? ఒకసారి ట్రై చేయండి. R2 tends to R2. ఇట్లా ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమొచ్చింది, ముందు మైనస్ వచ్చింది కదా. ఒకసారి చూడండి, ఏబిసి బిసిఏ సిఏబి. ముందు మైనస్ వస్తుందా, ఏబిసి. ఈ రోని పైకి తీసుకెళ్ళండి, సిఏబి బిసిఏ. ఓకేనా? ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఈ మైనస్ ఏం చేస్తాం, పైకి తీసుకెళ్తున్నాం. ఈ రోజు మాత్రమే తీసుకెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఏ స్క్వేర్కి ముందు మైనస్ ఉంది కదా, అందుకని ఈ మైనస్ని పైకి తీసుకెళ్తున్నాం. ఏమవుతుంది, ఏబిసి బిసిఏ సిఏబి. ఈ మైనస్ ముందుకు తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి సిఏబి బిసిఏ. ఓకేనా? ఇప్పుడు ఇంకా మల్టిప్లై చేయండి. ఈ డెట్ని ఈ డెట్తో, ఈ రోతో ఈ రోని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ బి. అంతేనా? మళ్ళీ ఈ రోతో ఈ మైనస్ ఏబి మైనస్ బిఏ ప్లస్ బిఏ, అంటే దీంతో దీన్ని ఏ ఇంటూ బిఏబి బి ఇంటూ ఏబి సి ఇంటూ సి సి స్క్వేర్. మళ్ళీ దీంతో దీన్ని ఏమవుతుంది, మైనస్ సిఏ బి స్క్వేర్ ప్లస్ సిఏ. మళ్ళీ ఈ రోతో ఈ రోని ఏమవుతుంది, మైనస్ ఏబి ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ బి స్క్వేర్. దీంతో మళ్ళీ దీన్ని మైనస్ బి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏసి. ఓకేనా? మళ్ళీ ఈ రోతో ఈ కాలం మైనస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా? మళ్ళీ ఈ రోతో ఈ కాలం ఏమవుతుంది, మైనస్ ఈసీ ప్లస్ ఏసీ ప్లస్ బీ స్క్వేర్. మళ్ళీ ఈ రోతో ఈ కాలాన్ని బీసీ ఏ స్క్వేర్ బీసీ. మళ్ళీ ఈ రోతో ఈ కాలంని మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ. ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది, 2bc మైనస్ ఏ స్క్వేర్. ఇది క్యాన్సిల్ పోతుంది, సి స్క్వేర్. ఇది క్యాన్సిల్ పోతుంది, టీ స్క్వేర్. ఇది క్యాన్సిల్ పోతుంది, సి స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, 2ca మైనస్ బి స్క్వేర్. ఇది క్యాన్సిల్ పోతుంది, ఏ స్క్వేర్. ఇది బి స్క్వేర్. ఇది ఏ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, 2ab మైనస్ సి స్క్వేర్. ఓకేనా? ఇలా వచ్చింది. ఏం తీసుకుంటే వచ్చింది, హోల్ స్క్వేర్ తీసుకొని ఇదని ప్రూవ్ చేసాం. ఎట్లా చేసాము, ఇక్కడ చూడండి, ఈ రోలో బీసీఏ ఉంది, ఇక్కడ సిఏబి అని ఉంది, ఈ 2 రోస్. కానీ ఇక్కడ ప్రాబ్లంలో ఇక్కడ ఏముంది, సి ఉంది, ఇక్కడ బి ఉంది. అవునా? అందుకోసమని దీని పైకి దాన్ని కిందకి ఇంటర్చేంజ్ చేసాం.
అది చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ మైనస్ని కేవలం దీని ఒక్క రోకి మల్టిప్లై చేస్తారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంది, అవునా? అందుకని ఈ మైనస్ చేసి దీనికే మల్టిప్లై చేస్తాం. వీటి వేటికన్నా చేసుకోవచ్చు కదా అంటే చెయ్యొద్దు, దీనికి చేస్తేనే మనకి ప్రాపర్ ఆన్సర్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసుకుందాం. అంటే ఇవన్నీ గుర్తులు మొద్దు గుర్తుల్లా చెప్తున్నాం మీకు, లేకపోతే మామూలుగా చేసుకుంటా పోవచ్చు. ఎందుకు చెయ్యాలి అనేది మొద్దు గుర్తుల్లా చెప్తున్నాను అనమాట. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇంక మా డెట్ 2 మ్యాట్రిక్స్ ఎలా మల్టిప్లై చేసుకుంటాం అలా మల్టిప్లై చేసుకొని క్యాన్సిల్స్ పోయినాయని క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్గా ఈ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్ టు ఇదని చూపించాం ఫస్ట్ కేసు, అవునా? ఏం చేసి ఫస్ట్ డెట్ తీసుకున్నా, ఇచ్చిన డెట్కి డెట్ అప్లై చేస్తే ఇలా వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇది తీసుకుంటే ఇది వచ్చింది, ఇది తీసుకుంటే ఇది వచ్చింది, అవునా? అంటే ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, ఇది ఈక్వల్ టు ఇది అని రాసుకోవచ్చా? అదనమాట. ఫైనల్ స్టెప్ రాసేసేయండి, ఓకేనా? ఇది అర్థమైందా? కొద్దిగా ఇది కొంచెం లాజిక్గా ఆలోచిస్తే చాలా ఈజీ ప్రాబ్లం అనమాట. ఇది ఫస్ట్ కేస్ 1 ఉంది, డెట్ కనుక్కోండి. కేస్ 2లో ఇదొక్క స్టెప్ కొంచెం ఎందుకు అనేది, ఇది ఇంటర్చేంజ్ చేయటం, ఈ 2 రోస్ ఇంటర్చేంజ్ చేయటం, ఈ మైనస్ లోనకి అప్లై చేయటం, ఆ 2 చిన్న టిప్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ మల్టిప్లికేషన్ కాబట్టి వచ్చేసింది.